ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దు రహదారుల సంస్థకు చెందిన ఓ కార్మిక శిబిరంపై నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో మంచు చర్యలు విరిగిపడ్డాయి. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం వీఆర్ఓ బృందాలు 33 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. మరో 22 మంది మంచులోనే ఉండగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. और बच रहा है जल्दी वहां से पकड़ लेना, उधर से लेके आओ, इधर से रास्ता बीच कर रहे हैं। భారత్ టిబెట్ సరిహద్దులో చివరి గ్రామం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా అనే గ్రామంలో ఈ శిబిరం ఉంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా మంచు విపరీతంగా కురుస్తుంది. అయితే భారత్ టిబెట్ సరిహద్దు మార్గంలో సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బీఆర్ఓకు చెందిన కార్మికులు కొద్ది రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బస చేసిన శిబిరంపై మంచు చర్యలు విరిగిపడడంతో మంచు కింద ఉండిపోయారు. ఆ శిబిరంలో 3 కంటైనర్లు, ఓ షెడ్ ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిరంతరాయంగా మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక ఉత్తరాఖండ్లోని చమోలి, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో 2400 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడే అవకాశం ఉందని చండీగఢ్లోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ గురువారం సాయంత్రమే హెచ్చరికలు జారీ చేసింది. 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని డెహ్రాడూన్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం ఉదయం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దు రహదారుల సంస్థకు చెందిన ఓ కార్మిక శిబిరంపై నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో మంచు చర్యలు విరిగిపడ్డాయి. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం బీఆర్ఓ బృందాలు 33 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. మరో 22 మంది మంచులోనే ఉండగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. दोस्त चल पाएंगे क्या? वीडियो थोड़ा 2 मिनट का वीडियो पे ले लो, उठा के ले जाना पड़ेगा। स्ट्रक्चर नहीं आया, अरे इसको उठा लेंगे, बाकी बंदे को तो ले आओ जो और बच रहा है। जल्दी उठा के लाओ ना, अंदर जंप करो, वहां से पकड़ लेना, उधर से लेके आओ, इधर से रास्ता बीच कर रहे हैं, उधर से लेके आओ, उधर के हम उधर से ले आएंगे। భారత్ టిబెట్ సరిహద్దులో చివరి గ్రామం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా అనే గ్రామంలో ఈ శిబిరం ఉంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా మంచు విపరీతంగా కురుస్తుంది. అయితే భారత్ టిబెట్ సరిహద్దు మార్గంలో సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బియావుకు చెందిన కార్మికులు కొద్ది రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బస చేసిన శిబిరంపై మంచు చర్యలు విరిగిపడడంతో మంచు కింద ఉండిపోయారు. ఆ శిబిరంలో 3 కంటైనర్లు, ఓ షెడ్ ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిరంతరాయంగా మంచు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక ఉత్తరాఖండ్లోని చమోలి, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో 2400 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో
మంచు చర్యలు విరిగిపడే అవకాశం ఉందని చండీగఢ్లోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ గురువారం సాయంత్రమే హెచ్చరికలు జారీ చేసింది. 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని డెహ్రాడూన్లోని వాతావరణ కేంద్రం శుక్రవారం ఉదయం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. तेरह 15 मशीन ही है